सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि चरत बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సీమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि चरत बाबूजी की जय। साई बाबा 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 Sai Baba 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद प्रभु जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16వ అధ్యాయం. నిన్నటి ప్రకారం ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతాలలో తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేలా రుజువు చేయటం ఎలా? మొదట చిత్తం పరిశుద్ధమవ్వాలి. తరువాత బుద్ధి
దర్భమునల అంటే కుశాగ్ర బుద్ధి తీక్షణమవ్వాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతరం వికార రహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారన్నటికీ శోకించరు. చూడండి గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. గతాసు న గతాసుంచ నాను శోచంతి పండితాహ. నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసం గాని బ్రతికున్న వారి కోసం గాని ఎన్నటికీ శోకించడు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పనిచేయదు. వేదాలు యథార్థ జ్ఞానం కూడా దాన్ని వెళ్ళలేవు. నాయమాత్మ ప్రవచనే లభ్యో నా మేధయా నా బహునా యమే వైశ వృణుతే తేన లలభ తస్యేష ఆత్మ వివృణుతే తన్వాం. అంటే పరబ్రహ్మను ప్రవచనాలతో, బుద్ధితో లేదా పుష్కల శాస్త్ర శ్రవణాలు చేసి కూడా ప్రాప్తింపజేసుకోలేము. దాన్ని ఎవరు స్వీకరిస్తారో దానికోసం ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము వికారరహితము, శరీరము మార్పులకు లోనవుతుందని తెలుసుకుని తమ హితాన్ని సాధించుకునే వారే యోగ్య విషయంలో జాగృతమవుతారు. ఆత్మజ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి ఒక్కరేనని జగత్తులో తాము తప్ప అన్యమేది లేదని తెలుసుకున్నారు. ఆ ప్రకారంగా అన్యత్వ భావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిరోధమవుతాయి. ఆత్మను తెలుసుకోవడం కష్టమే అయినా ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండని వారు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవడం అనే ఒక కోరిక వారు ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థనలు చేసేవారికే ఈ శ్రేష్ఠ లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథ పారాయణ, కీర్తన మొదలైనవి వింటున్నప్పుడు అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు దాన్ని తమ ధ్యానంలో పెట్టుకునే వారిపై ఆత్మ అనుగ్రహామృత దారులు కురిపిస్తుంది. సదా నృత్యాలు లేదా పాపాచరణ చేయడంలో తత్పరులై ఉండేవారు, నిరంతరం అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రంగా ఉండని అలాంటి గుళ్ళకి ఉండదు. చూడండి కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 24వ మంత్రం. నా విరతో దుశ్చారి తానా శాంతోహ సమాహితః నా మానసో వాపి ప్రజ్ఞాని నైనమాప్నుయాత్. దుష్టకృత్యాల నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుని విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాల్లో చిక్కుకొని అందులోనే ఉండేవారు, ఈశ్వరు మీద శ్రద్ధ లేకపోవడంతో నిరంతరం అశాంతితో ఉండేవారు, మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని వారు. అలాంటి మనుషులు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింపజేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి అయోగ్య కర్మలను వదిలి చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునే వారికి ఆధీనంలో ఉంటుంది ఆత్మ. పాపాచరణ నుంచి విరక్తులైన వారు, ఆచార్యులు, గురువుల చరణాలలో పల్లెచ్చను వదిలేసే వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయభోగాల విషయంలో నిష్కామలు కూడా కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా మనోదింపజేయకుండా ఆత్మారాముని పొందడం కఠినం. బ్రహ్మజ్ఞానంపై కోరిక ఉండేవారి తపాచరణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూప పడటం చేస్తుంది. గురు కృప లేకుండా అది ప్రాప్తించడం సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి. అభేద భావాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆత్మ లాభసుఖం కలుగుతుంది. ప్రపంచమంతా అజ్ఞానమయం. వ్యాపకానికి మూల కారణం అజ్ఞానం. జ్ఞానం లేపక్షానికి అక్కడ చోటు ఉండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్రానుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయమైనప్పుడు మరే విధంగానూ శక్యం కాదు. గొప్ప సాధువులు గాని, నీచులు, పాపులు గాని జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని వ్యవహరించే వారి నిజమైన పురుషులు. వారొక్కరే ఆత్మ అభేదాత్మ అవుతుంది. వారొక్కరికే ఆత్మ అభేదం అవుతుంది. బ్రహ్మ ఆత్మ ఒకటేనన్న అనుభవపూర్వక జ్ఞానానికి పరాకాష్ట. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం అంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవడానికి ఏది మిగిలి ఉండదు.
సాగరం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలం అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందము వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షమనే పరాలు ప్రాప్తిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఆత్మ సూక్ష్మాత్కి సూక్ష్మము, మహత్ కన్నా మహత్వము అన్న మాటలు కేవలం దాని నిర్వకత మన బుద్ధికి తెలియడం కోసమే. ఆత్మ సూక్ష్మం కాదు, మహత్వమైనది కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువ శ్రేష్ట కనిష్టతలు పెట్టడంలోని భావం కేవలం అది కల్పన కావటమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి పిపీలికం వరకు సకల చరాచర వస్తువులలోనూ నిండి ఉంది. అలా వర్ణించడానికి అశక్యమైన ఆత్మ అస్తిత్వము బుద్ధికి తెలియచేయడానికి వేదాంతాలు ఆ అపరిమితతను కూడా వాతో పరిమితం చేశారు. కేవలం యోగంతో ఆ ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు సద్గురువుల సాంగత్యంతో వారి నుంచి వారి కృపతో అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మ గురించిన సవిస్తార వర్ణన గ్రంథాల్లో పుస్తకాల్లో ఏమైనా తక్కువ ఉందా? సద్గురు కృప కలిగినంత వరకు ఈ జగత్తు అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసే మనస్సు శుద్ధ సంస్కారాలను సంతరించుకోనంత వరకు బ్రహ్మానుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిజం, మిగిలినవన్నీ అనిత్యము. దృష్టికి కనిపించినవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, సత్యం. బ్రహ్మ గురించి చెప్పేవారు లభించరు. అలాగే శ్రోతలు కూడా దుర్లభము. ప్రేమమయులు అనుభవశీలు అయిన సద్గురువులు అరుదుగా లభిస్తారు. బ్రహ్మమన్నా దారిలో పడుందా? బ్రహ్మమేమన్నా దారిలో పడుందా? పర్వత గుహాల్లో పోయి యమ నియమాలలో బంధింపబడిపోయి ధ్యాన ధారణకు అంటుకుపోయిన అలాంటి యోగులకి కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. అది నీ మూర్తి భవించిన లోబులకి ఎలా బాబు లభించేది? డబ్బు మేరకి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో కూడా అసలు అవ్వదు. ఇది బాగా గుర్తుంచుకో. పారమార్థిక గోష్ఠిని విషయభోగ చింతనని ప్రాపంచికాన్ని నిరంతరం విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం అలాగే లభిస్తుంది. అంతఃకరణ మాలిన్యము అంటే రాగ ద్వేషాది వికారాలు, విక్షేపాలు, భ్రమ లేదా మనసు చిక్కులు, ఆవరణ, ఆచ్ఛాదన దుర్బోధస్త అనే 3 దోషాలు ఉంటాయి. నిష్కామంగా కర్మలు చేసి మాలిన్యాన్ని నిర్మూలించుకోవాలి. ఉపాసనతో కడిగేయాలి. ఆ ప్రకారంగా స్వకర్మలు ఉపాసనలు చేసిన చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మలాక్షేపాలు నశించిపోయి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. ఇదంతా అనార్థ బీజ. జ్ఞానం ప్రకటమయ్యాక సూర్యోదయం అవగానే అంధకారము నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. జ్ఞానము అంతము మొదలైన లక్షణాలతో వేదాంతంలో నిషాదులైన వారిచే వర్ణించబడిన ఈ బ్రహ్మ స్వస్థలో లేని ఆనుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారము కొద్ది వెన్నెలా ఉన్న మస్క చీకట్లో ఒకనొక బాటసారి అరణ్యంలో ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షం మొండాన్ని చూసి దొంగ అనుకుని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నా దగ్గర డబ్బు ఉంది, ఈ దొంగ దారి దోపిడి వాళ్ళ తీసివేశాడు, ఇప్పుడేం
చేయాలి, ప్రాణాలు నిలవవు అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం పడి ఆ నిజ స్వరూపం ప్రకటన బాటసారి భయం నశించిపోతుంది. తన తక్కువలిగిన దొంగ అని మిథ్యాభాసం అతనికి తెలుస్తుంది. శ్రమ ప్రాప్తికయ్యే అవరోధాల గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునే వారికి శ్రేయస్సు స్వరూపాన్ని ప్రకటిస్తాను. హేమత్ సాయి చరణాల వద్ద పార్లగింతలు పెడుతున్నాడు. సాయి చరణాల వద్ద పొర్లిగింతలు పెడుతున్నాడు. నోటుకొచ్చినట్లు వాగుతున్నాడు. సాయి కృప నాతో మాట్లాడిందే దాన్నే భావికులు అమాయకులు వింటారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సమర్థల సత్యచరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనము అనే పేరు గల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథర్మస్తు శుభం భవతు. 17వ అధ్యాయము బ్రహ్మజ్ఞాన కథనము 2. జగత్పత్తుకి కారణము మూలకారకమైన ప్రాప్తి నిరూపణ 2వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో శ్రేయము ప్రేయము వాటి లక్షణాల నిరూపణ చేస్తానని గడిచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్ని వినండి. ప్రకాశము అంధకారము వీటి గుణధర్మాలు చూడటానికి ఒకదానికొకటి కలిసి ఉన్నట్లున్నా అవి ఒకదాని భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము ప్రేయము వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండు ప్రేమ వైపు ఎవరి మనసు పుట్టుకులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయము వివేక రూపము, ప్రేయము రూపము. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. ప్రేయస్సు ఎన్నటికీ తెలివిని భ్రాంతిలో పడేదు. శ్రేయస్సు అజ్ఞానులకు నచ్చదు. కాంతా కనకాలపై ఆకర్షణ ఉన్నంత వరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరుకున్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించినంత వరకు ప్రేయస్సు ఇష్టం అనిపిస్తుంది. వాళ్ళు కలిసి ఉన్నట్లే అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒక చోట కలిసి పోయి ఉంటాయి. మానసరోవరంలోని హంస త్రాగినట్లు అలాగే దృఢ నిశ్చయము బుద్ధిమంతులు వివేకులు అదృష్టవంతులు శ్రేయస్సు పట్లనే ఆసక్తులే ఉంటారు, విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధులు శరీరము పుత్రులు ధనము గొప్పతనము ఇత్యాది యోగక్షేమాలపై ఇట్టుకొని ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవటానికి, లేనివి అధికాధికంగా పొందటానికి కేవలం ప్రయత్నే సాధిస్తారు. ఉపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 2వ మంత్రం. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మానవుల ఎదుటికే వస్తాయి. ఆ గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండు వేరువేరుకొని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు శ్రేయస్సు కంటే శ్రేయస్సే శ్రేష్టమని దాన్ని అంటే శ్రేయస్సుని స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోరికతో ప్రేయస్సును దగ్గర తీస్తారు. శ్రేయస్సు ఏమిటో ప్రేయస్సు ఏమిటో ఈ రెంటిని తెలుసుకునే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవటం వల్ల ఈ రెంటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. రెండు ఎదుట ఉండటం వల్ల మానవులు వాటిని ఎన్నుకోవటం కష్టం. ఎందుకంటే విజయం పొంది ప్రేయస్సు వారిని పట్టుకుంటుంది. పాలలో నీరు కలుసున్నప్పటికీ హంస పాలనే తీసుకున్నట్లు ప్రక్కకి నెట్టి శ్రేయస్సుని స్వీకరించటమే పురుషార్థము. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ మందబుద్ధులు వీటి యోగ్యత విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అదే మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ మార్గంలో అవరోధంగా వచ్చేదాన్ని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి.
ఇక్కడే పురుషార్థము హఠాత్తుగా దృష్టి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢ నిశ్చయం చేసుకొని శ్రేయస్సుని ప్రాప్తింప చేసుకోవడం కోసం చక్కగా ప్రయత్నించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సంసార దారుని చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, ఆది దైవికం అనే 3 రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తూ ఉంటారు. ఆ భయంకర సహించి బాధపడుతూ వాటిని నివారించడానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసార చక్రం చేసే ఈ పరిభ్రమణ సహించడానికి కఠినమైనది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడే పురుషార్థం ఉదయించి అప్పుడు ఆ పురుషులు తమ హితాన్ని సాధించడానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన ఈ అవిద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీద వెండిలాగా, జలంలోని నీరులాగా పనికిరానిది. దానిలో మిథ్యాభాసన రూపం అనే గొప్ప అవరోధాన్ని నశింపజేయాలి. బంగారం వడగళ్ళలా వర్షిస్తే అవసరానికి పనికొస్తాయి అని వాటిని గొప్ప ప్రయత్నంతో పోసి పెట్టుకున్నప్పటికీ మేలుకున్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించినదైన విషయ భోగ వాసన ఉండటము లేదా ఆశ, ఉత్కంఠ, ఇచ్ఛము అన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకొని వాటిని మొదటే సమూలంగా ప్రకలించి వేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడడానికి ఎక్కడి నుంచి బుద్ధి వెనక్కి మరలుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవో అలాంటి దాన్ని స్వయంగా చూపిస్తారు. కామ క్రోధాలనే 2 వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింపలేవు. శ్రవణ మనన సమాధులను కామక్రోధులు అనాయాసం చేస్తాయి. దీపజ్యోతి కర్పూరము సమాగమమైన తరువాత అవి ఒకదాన్ని ఒకటి నెట్టేసుకోగలవా? 2 కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. శృతి స్మృతులు నిషేధించిన విషమల్లో నిరంతరం దొర్లుతూ యోగ్య అయోగ్య కర్మలను తెలుసుకోలేకపోతే వారు జ్ఞానులై కూడా స్వయం హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరం అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థతగా ఉంచుకొని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింప చేసుకునే వారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురు శిష్యులై సదాచారులు అవుతారో, ఎవరి ధ్యానం ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. సంసారంలో ఉండని మోక్షం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండని చివరికి నిజధామానికి స్వస్థానం అంటే ఈశ్వరుని వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. శరీరం అనే రాయి నీవు యజమాని. కేవలం వ్యర్థంగా మాట్లాడేవారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగే వారికి స్థానం లేదు. ఆయాసమే నిజమైన సారం. శరీరాన్ని అర్థంగా చేసుకొని నీవు అందులో హాయిగా కూర్చో. ఈ స్వంత శరీరం అనే రథానికి నీవు బుద్ధిని చెయ్యాలి. నీవే యజమానివై శాంత చిత్తంతో రథంలో కూర్చో. అప్పుడు విషయ భోగాలనే అనేక కఠిన మార్గాలను దాటించమని సారథికి చెప్పు. మనసు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాలనే మనస్సు వేసి 10 ఇంద్రియాలనే
స్వాధీనం కాని అవిచారం అనే గుర్రాలను అదుపులోనికి తీసుకో. గుర్ర ఒకవేళ విశృంఖలంగా పరిగెత్తినా కళ్యం వాటిని తన మానంలో ఉంచుతుంది. అలాంటి ఆ కళ్యాన్ని సారథి చేతికిచ్చి నీవు స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు నిపుణుడు అయితేనే గుర్రాలు సరిగ్గా పరిగెత్తుతాయి. కానీ అతనే ఆ మనసనే కళ్యానికి ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనం అవుతాయి. అక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా అవుతుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఏకాగ్రం అయి ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. మనసు ఎప్పటికీ స్వాధీనం కాని వారు ఆ పదవి వరకు చేరనే లేరు. వారికి సంసార పరిభ్రమణలు తప్పిపోవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3 మంత్రాలు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధితు సారథి ప్రగహమేవచ. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి. రథంలో కూర్చొని ప్రయాణించే వాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, గుర్రానికి కుండే కళ్యమని అనుకో. ఇంద్రియాని యానాహు విషయాం చేస్తూ గోచరాన్ ఆమేంద్రియ మనోతం భోక్తే శినిం. జ్ఞానులు ఇంద్రియాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. గుర్రాలు నడిచే వివిధ మార్గాలు ఉంటారు. శరీరం, ఇంద్రియాలు, మన వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. సారథిస్తు మనం ప్రగహవాన్ నరాం స్వాదానాం పొప్తి తద్విషు పరమం పదం. వివేకశీల బుద్ధి సారథి అయి ఉండి మనసు అనే కళ్యాణంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి సర్వవ్యాపకులైన పరబ్రహ్మ పురుషోత్తముని సుప్రసిద్ధ పదవిని ప్రాప్తింపచేయుటకు సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మికతలో బాగా ప్రసిద్ధి. అలా ఆ గొప్ప పరమ పదవి స్వయంగా అక్కడికక్కడ ప్రకటమవుతుంది. అది ఎక్కడి ఉంది అన్న పోగొంది. ఇక్కడ తత్వవాదం అనువాదం స్పష్టం చేయడానికి పునః చేయడం ప్రవాదము సంవాదం చేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వాద వివాదాలతో ఏమీ ఉపయోగము ఉండదు. యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించే వారి బుద్ధి కుంటుపడుతుంది. అమాయకత్వం అనే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. జ్ఞానానికి ఏది కారణమో ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానినిచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతుందని ధన తృష్ణ కోరి కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువ ఉండదని, హరి మాయను దాటడం చాలా కష్టమని తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరాన్ని దాటిలా నౌక వంటి వారు. అందులో నీవు ఓ ప్రయాణికుడివికా. ఆవలి తీరం తీసుకెళ్ళడానికి వారు తప్ప మంచి సమర్థులు ఎవరు? వివేక వైరాగ్యాల జంటను ఒకచోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారం అనే సాగరాన్ని దాటడం వారి కష్టం కాదు. సారాంశం, వివేకం, వైరాగ్యం ఈ రెండూ గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 39 ఓవి. వైరాగ్యం వివేకం లేకపోతే అందురాలు. వివేకం వైరాగ్యం లేకపోతే అవి నా హృదయంలో జంట ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం అనుగుణాలతో ఉంటుంది. శ్రీ ఔదార్యం, వైరాగ్యం. చూడండి, ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 300 ఓవిలో. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన గొప్ప అదృష్టవంతులకే లభిస్తుంది, ఇతరులకి కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై.
సాయినాథ్ బాబూజీకి జై. శాస్త్రాలచే నిర్దేశించబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన కనుక జ్ఞానప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించటంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై తమ ధమాదులనే జ్ఞానింపచేయగల సాధన సంపత్తి. ఇవి కూడా అదే సమము అంటే నిగ్రహం, దమం అంటే సంపత్తి, భాగ్య వృత్తి నుంచి నివృత్తి లేదా విషయ భోగాల పట్ల అభిరుచి. తితీక్ష అంటే దుఃఖ నివారణ ఉపాయాలు చేయకుండా, దాని గురించి చింత పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి. శ్రద్ధ తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తి ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను సంకల్పాలని త్యజించి మనసుని ఏకాగ్ర సద్గురువుకి అనన్యంగా శరణు అన్న వారిని సద్గురువు అక్కున చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం తరువాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించక లాగా మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్ళని సంసారం వైపు ప్రవృత్తం చేసింది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మ తెలుసుకున్న వారికి ఏమాత్రం ఉండదు. పుణ్య పాపాలు ఉండవు, శుభ అశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏమి పని? దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. ఇదే జీవునికి పరమాత్మతో స్థితి. దీన్ని నిశ్చయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రుత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికి ఉన్న పెద్ద దుఃఖం ఏపాటిది? గొప్ప సుఖం అంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరు ఏడుస్తారు? దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడిన కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేసమంతైనా భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికే ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు. వారిని వివేకాన్ని ఇచ్చి భవసాగిస్తారు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి క్రింది లేదా బ్రహ్మలోకం తప్ప మరో చోటే ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. తమ ఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహార్లోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం పట్ల అతులైన వారు కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మ దర్శనం అవుతుంది. కానీ దానికోసం అక్కడ ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకారకమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుంటుంది. పూర్తిగా అందిస్తుంది. బయట నుండి శరీరాన్ని అంత గట్టిగా పనివేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? 150 రూపాయలు ఉన్నా నువ్వు ఊరకే కూర్చొని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటికి తీయి, బ్రహ్మ నీ జేబులో ఉంది అని బ్రహ్మ జిజ్ఞాసుతో అనగానే అతని చేతులు జేబులో పెట్టి కట్లను బయటికి తీశాడు. లెక్క పెట్టినప్పుడు 100 రూపాయల నోట్లు 25 ఉన్నాయి.
అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఈ మహారాజు ఎంతటి సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్కంఠతో ఎదురు చూశాడు. అప్పుడు బాబా అతని చుట్టూ నీ బ్రహ్మని చుట్టేసే భక్తిహాలు నీకు బ్రహ్మ పుత్రులు, పశువులు, ధన సంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండే వారి విజ్ఞానాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. తృష్ణారూప దుఃఖమనే లోతైన నదిలో ఉన్న సుగుండమే. అందులోని మత్సరాలనే మొసళ్ళ అస్తిత్వం వల్ల సహించటానికి కష్టం. ఒక్క వైరాగ్యంతోనే దాన్ని దాటిపోగలం. లోభానికి బ్రహ్మతో అఖండంగా వైర్యం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రత చోటు ఉండదు. అప్పుడు ఇక సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోబులు ఆచార భ్రష్టులు అవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి, నిశ్చింత కూడా ఉండదు. చిత్రంలో ఒక్క లోభం తిష్ట వేసుకుని కూర్చుంటే పారమార్థిక సాధన అంతా మట్టి కొట్టుకుపోతుంది. శృతి స్మృతి చెప్పిన నిషేధించిన పాపాచారంలోని నిరంతరం ఆసక్తులై ఉండే వారి చిత్తం స్వస్థంగా ఉండదు. వారినే చిత్తులంటారు. వారు సదా కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హిత అహితాలను విజ్ఞానం ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారి బ్రహ్మ విజ్ఞానం వ్యర్థం. వారికి ఆత్మలాభనట్లే ఎవరైనా ఏదైనా అడగటానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి అయోగ్యతలను దాన్ని వారికి ఇస్తారు. మనసులో రాజు దేహాభిమానం, విషయ చింతన ఉన్న వారికి గురుపదేశ ప్రయత్నాలు వ్యర్థం. వారికి అవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశమనుకునే వారు కేవలం జ్ఞానాన్ని నటినట్లే. అందులోంచి కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి, లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. నా బండాగారం పొంగి పొడుతుంది. ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ వారికి నేను ఇస్తాను. కానీ వారికి తీసుకోవాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మధ్యలో కూర్చున్న నేను అబద్ధమాటి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ జై. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని సరిత. ఇందులోని శ్రద్ధతో మునకలు వేస్తే పాపమనే మలిన్యము కడుక్కుపోయి అంతఃకరణకి ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్తిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమాన ఒకరు లేనప్పుడు వారిని ఎవరితోనూ పోల్చాలి. బాబా నిర్వాజ శుద్ధ ప్రేమకు అధీనులు. అందరి ఆలన చూసే అమ్మ దుఃఖంతో పీడించబడే కష్టాలు కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతి స్థానం. ఆశ్రయం కోరి వచ్చిన ఆర్తుల పాలిట ఆయన కల్పవృక్షము. దీనా దుర్బలులకు ఆయన చల్లని తారు ఛాయి. స్వరానికి నీళ్ళొదిలేసే పర్వతము గుహాల్లో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం శుభం కోసం సత్పురుషులై మహాత్ములు ఎందరో. వారు కేవలం తమ స్వార్థాన్నే సాధిస్తానికి ఇతరుల గురించి చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు బంధువులు లేకున్నా
ఇల్లు భార్య పుత్రులు లేకున్నా ఆయన ప్రపంచంలో ఉన్నారు. 5 ఇళ్లతో పిడికెడు చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని పెట్టుకొని ఆయన లోకుల ఆచరణ చవి చూపారు. స్వయంగా బ్రహ్మస్థితిని ప్రాప్తింపచేసుకున్న తర్వాత జనాశ్రేయస్కై కని విని ఎరుగినట్లు శ్రమించిన మహాజ్ఞానులై ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశం ధన్యం, ఆ కులం ధన్యం. నిష్పరులైన ఆ తల్లిదండ్రులు ఆ పవిత్ర వంశం ధన్యం. ఎవరి కడుపున ఈ శుద్ధరత్నం పుట్టిందో ఆ వంశం ధన్యం. ఏ ప్రయత్నం చేయకుండానే పశువు వేరి లభిస్తేరాయి అనుకునే దాన్ని దూరంగా పారేసినట్లు అలాగే భగవంతుణ్ణి ఈ సిరిలో ఎంతో కాలం పాటు ఎవరు గుర్తించలేదు. పెంట కుప్పలో పడిన పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని విసిరివేసినట్లు కాళ్ళ కింద పడేసి తొక్కి మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలాగే జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఈ రకంగానే ఆ బ్రహ్మ జ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందారు. మీది నాది మనది ఇదే పద్ధతి. మార్గం కష్టదాయకమైనదని వదిలేస్తాం. శబ్దాలు వినటం, స్పర్శతో తెలుసుకోవటం, సుగంధాన్ని నగ్న శరీరాన్ని దర్శనం చేయటం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించటం అనేది విషయాలను ఆపలేం. ఇంద్రియ నిగ్రహం అవ్వకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగటం, అనంతమ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానం కలగటం అసఖ్యం. మొదట ఈషణాలన్నింటినీ త్యజించాలి. అప్పుడు సద్గురువుని అనన్యంగా శరణనాలి. అలా శ్రద్ధాయుక్త సాధకులే ఆత్మ సాక్షాత్కారానికి పాత్రులవుతారు. శ్రోత్రాది 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను వదిలేసినప్పుడు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయించనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు ఈ నిజమైన ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇదే ఎన్నటికీ మారని బ్రహ్మ ప్రాప్తి. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచవతిష్టనే జ్ఞానాన్ని మనసా సహ విచ్చేష్టతి సమాహం పరమాగతి. యోగాభ్యాసం చేసేటప్పుడు మనస్సుతో సహా 5 విషయాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే ఆ స్థితి పరమగతి అంటే దానిలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి నేను ఒక్కడే ఉన్నా, నేను తప్ప జగత్తులో మరెవరూ లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్ట ఆత్మజ్ఞానులు. విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మ వైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మ సుఖం ప్రకృతి. ఇతరాలన్నీ సుఖాలు కావు. విషయాల క్షుబ్ధ మనోవృత్తి కింద అణిగిపోయి ఉన్న వారి అతి సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం చాలా కష్టం.
ఈ లోకాల గురించిన గోష్ఠుల్లో బ్రహ్మదేవుడి అధికార పదవి వరకు ఉన్న గోష్ఠులన్నిటి విషయంలో ఆసక్తి ఉందని, వారే బ్రహ్మనిష్ట పదవిపై అభిషిక్తులవుతారని, వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి త్రిప్పి స్వస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపర లోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్ష శోకాల్లాంటి ద్వంద్వాలను త్యాగం చేయటాన్ని బుద్ధిమంతుడు అనుభవంలోకి తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గం. అది దైవిక, ఆధ్యాత్మిక, అది భౌతిక దుఃఖాలనే బడబానల సముద్రంలోని అగ్ని జ్వాలలతో ఎంతగానో తప్పించి అల్లకల్లోలమైన నింసార సాగర జలంతో ఎవరు సుఖిస్తున్నారు? దానిలోంచి తాము సంపూర్ణంగా విడుదల అవటం కోసం సాయిబాబా కృపను సాధించాలి. ఆయన చరిత్రను ఆదరపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్రను తమ భార్య, పుత్రులు, మిత్రులతో కలిసి వింటే ఇహపర లోకాల్లో కోరింది పొందుతారు. బాబా లీలలు అనేక ఉన్నాయి. ఈ కథను శ్రద్ధగా మెల్లగా వింటుంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలోకెల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృత ప్రవాహ జరిలో మంచి చెడు కర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చర్చ ద్వారా అనురాగ ప్రసూనతో అలంకరించబడి ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపం కనుపాపల్లో వసిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోరాడి విజయం పొందటానికి సిద్ధమవుతారు. అత్యంత శ్రేష్టమైన ఆనందం ఏ ప్రయాస లేకుండానే ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా బ్రహ్మార్పణం చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అనే పని సేవకులను సదా ఇచ్ఛారహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తన భక్తులకు సర్వదా విశ్రాంతి ఇస్తారు. శ్రోతలారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కో రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని, నిరంతర చింతనని చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్, ఆనందమే బ్రహ్మ అని నిశ్చయంగా తెలుసుకోవటం అన్న తైత్తరీయ ఉపనిషత్తులో 3వ వల్లి అనువాకం ప్రసిద్ధం. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకి వేరే మాటలలో చెప్పారు. ఎప్పుడు ఇలా ఉపదేశించేవారు కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు, సదా ఆనందంగా ఉండండి, ఏ చింత పెట్టుకోకండి. సరే, ఈ అధ్యాయంలోని బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవటమే. సాయిబాబాకు శరణు వెళ్ళే వారికి ఆయన సంసారం అనే సాగరాన్ని చేయగల నౌకయే. ఇతరులకి పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠిని వారికి ఉపకారం చేస్తూ బాబా వ్యవహరిస్తూ ఉండేవారు. అది మంచా చెడా అన్న అభిప్రాయ భేదం వ్యక్తి సర్వసామాన్య జనానికి ఆనందం కలిగించడమే ఈ గ్రంథంలో సూచించబడింది. అదే ఇందులో నిర్ధారణ విషయం. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి, వారి అతర్క లీలలను అనుభవించాలి, గుర్తుంచుకొని వాటిని సంగ్రహించుకోవాలి, ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో విని
శ్రోత వక్తల దుఃఖం నందుతుంది. సర్వుల చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలలను చూసి ఆశ్చర్యపడని వారు అదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైనది, దాన్ని ఉదార చిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన ఎవరు వ్యర్థం చేసుకుంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబు. భార్యాపుత్రులు మిత్రులు అనే ఈ సుడిగుండం అంటే నదీ ప్రవాహంలో పడిన వారు బయటికి రావడం. కామక్రోధాలు మొదలైన మొసలతో నిండి ఉండి నానా రోగాలనే తిమింగలాలతో అనూహ్యంగా పెరిగే పెద్ద అలలతో ఎగసి పడుతుంది. ఎన్నోసార్లు ఉదరపు దెబ్బ పడుతుంది. హర్షశోకాలనే ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. కానీ వెంటనే వీటితో సంబంధాన్ని తెంచుకోలేం. నీవే శుద్ధ బ్రహ్మవి అయి ఉన్నావు అని స్వయంగా తమకి నచ్చ చెప్పుకుని మేల్కొల్పాలి. కూర్చోటానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్లతో గట్టిగా పట్టుకుని తలక్రిందులయ్యే చిలుకలాగా నీవు దేహ సహవాసంతో స్వయంగా బద్ధుడివై ఉన్నావు. కేవల మోహంతో మాయతో నీవు నీ బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మరిచిపోయావు. నీ అంతటా మేలుకో, స్వస్వరూపానికి వెంటనే రా. విద్యాధ్యానం వల్ల మనసు గందరగోళపడుతుంది. నేను దేహం, నేనే కర్త అయి ఉన్నాను అన్న మిథ్యా అభిమానం పెరుగుతుంది. నేను నాది అనేది మోసం చేస్తుంది. ఇది తెలుసుకుని మమకార రహితంగా ఉండాలి. అంటే అన్ని విషయాల్లోనూ మమని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలివేయాలి. ఓ చిలుక, నీది నాది అనే అందంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న పట్టును వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కల స్వేచ్ఛగా ఆకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. రెండు దశల నుండి వేరుగా అయ్యి నీవు శుద్ధ స్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ జ్ఞానం. సుఖ దుఃఖాలనే అజ్ఞానంతా వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గర అవుతుంది. దేహంలో నేను అనేది అంతవరకు నీవు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయి. నీ లోభని అంటే దేహాన్ని పెట్టుకునే పిసినారితనం త్యజించు. నీ స్వరూపాన్ని చూడు. కుబేరుడు లాంటి వాడు ఆయన ఐశ్వర్యం ఉండి భిక్షాపాత్రతో తిరిగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రారంభించే దురదృష్టం కాదా? నిత్యం ఉత్తమ శాస్త్ర శ్రవణం చేయాలి. విశ్వాస పూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే గురువులచే చెప్పబడిన ఆచారాలను గుర్తుపెట్టుకుని లోకులు తాము ఉద్ధరింపబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరించబడతారు. వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. సంసార బంధాల నుంచి విడుదల కలిగించే ఆ గడి ఎప్పుడొస్తుందా అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండే వారి బంధనాలు చట్టుతాయి. సారం లేనిదని మనసుని దృఢపరుచుకుని అధ్యయనము ఆత్మచింతనలలో నిరంతరం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులు వారే
భక్తితో శ్రద్ధతో పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధమోక్ష స్పష్టం చేయించుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురుహారాజు నుంచి ఫలం లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా కాకుండా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క అనువంతన అతనికి ఇవ్వరు. గురువు తప్ప ఇతరులు జ్ఞానాన్ని ఇచ్చిన అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయించలేరు. మోక్ష ఫలాన్ని కించెత్తు కూడా ఇవ్వదు. దానికి మనసులో నాటుకోదు. కనుకే గురువు తప్ప జ్ఞానం లేదని విద్వాంసులందరికీ తెలుసు. ఆత్మల ఐక్యతను సులభం చేయడానికి గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఎలాంటి సంకోచాలు తత్వాన్ని అహంకారాన్ని వదిలేసి భూమి మీది కర్రలాగా సాష్టాంగం చేసి శిరస్సుంచాలి. మనసులో నిశ్చయం దృఢం చేసుకుని గురు చరణాలు పట్టుకుని నోటితో నేను మీ దాసానుదాసుని, నేను మీ పాదాలనే నమ్ముకున్నాను అంటే చాలు. అప్పుడు చూడండి ఆ గురు చమత్కారం, ఆ గురువు అనే దయామృత సాగరం ఆనందంతో ఉప్పొంగుతుంది. తమ తరంగాలపై నిర్ణాయన అలవోకగా ఊపుతారు. తమ అభయాస్తాన్ని నీ శిరస్సుపై సంకట రూపాలను దూరం చేసి నుదుటిపై విభూది పెట్టి సమస్త పాపరాశులను దగ్ధం చేస్తారు. ఆ ప్రకారంగా బ్రహ్మాదికి బ్రహ్మ నిరూపణను కేవలం నిమిత్తంగా చేసుకుని బాబా జీవాత్మ జ్ఞానాన్ని భక్తులకు సంపూర్ణంగా బోధించారు. సాయి మహారాజ్కి ఎంతటి గొప్ప అనూహ్యమైన గాఢమైన విద్వత్తు ఉండి కూడా ఉపదేశంలో హాస్యానికి ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చేవారు? వినోదం అంటే బాబా ఇష్టం అని సందేహం కలగవచ్చు. అయితే ఆలోచించి చూస్తే దానికో సంతృప్తికరమైన కారణం గుర్తొస్తుంది. అది చక్కగా పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు వచ్చిరాని వారి ముద్దు మాటల్లో పరవశిస్తున్న పెద్దవాళ్ళకి అలంకారికమైన సభ్య పదాల రచనతో అని ఎప్పుడైనా అనగలమా? అయితే వినోద పరిహాసాలతో ఉపదేశించటం ఓ విశిష్టమైన పద్ధతి. తమ కడుపులో ఉన్న రోగమేమిటో పసిపిల్లలకు తెలుస్తుందా? నుండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు బుజ్జగించి, కొన్నిసార్లు కొన్నిసార్లు బెత్తం దెబ్బలు తగిలించి, కొన్నిసార్లు ప్రేమతో హృదయానికి తీసుకొని అమ్మ దాన్ని త్రాగిస్తుంది. అయితే అదే పిల్లలు పెద్దవయ్యాక వారి ముద్దు తీర్చాలని అనిపిస్తే వారి బుద్ధి తీవ్రంగా ఉందా లేక మందంగా ఉందా అన్నది గమనించి చేయవలసి ఉంటుంది. జ్ఞానంలో కూడా అంతే. బుద్ధి తీవ్రంగా గ్రహిస్తుంది. అలాంటి వారికి ఉపదేశం చేయటానికి క్షణం కూడా పట్టదు. అయితే మన బుద్ధి అన్ని విలక్షణంగా ఉంటుంది. దాని తలలోకి చాలా కష్టపడవలసి వస్తుంది. బుద్ధిని అనుసరించి వారి పాత్రత శుద్ధత నిర్ధారించి ఆ జ్ఞానమనే ద్రవ్యాన్ని
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका दिखलाना। मैं अंधा हूँ बंदा आपका मुझे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या, घट गई मेरी रचना। दास गणों कहे अब क्या बोल, थक गई मेरी रचना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करना, बच्चों का पालन करना। रहमो न करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप पाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह की रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे भाई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो, काली जमाना मैंने कमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आके, साथी आखिर का तुम बिना कोई, रहमो नज़र, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बसाई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोई तुम बिन नहीं मुझे, माँ बाप भाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,